తమ్మి అంత మంచిగానే అంత మంచిది. ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేవేంద్రా? మరదలకి ఇట్లా అద్దన్నది ఏంది ఇంట్లోకి వెళ్ళి వెళ్ళుడు? అరదలు రానిచ్చుడు కాదే, బయటకు వెళ్తే అననోడు అంటుర్రే గడ్డం మీసాలు వస్తలేవని. నువ్వేం చెప్పాలి నా బాధ? ఇక సపరేట్గా బండ గుద్దుకొని చేస్తానే ఇక నేను. అరే తమ్మి, నువ్వు బండకు గుద్దుకుంటే మరదలకి అయితే ఏం కావాలరా? అరే ఏం చేయాలి? నీకు నిజంగానే గడ్డం మీసం వస్తలేదు, ఏమైందిరా? అరే నీ మూతి మింగిస మూతేరా. అరే నీ మూతి మింగిస మూతేరా. అందుకే అత్తలేదురా, నిజంగా అత్తలేదు అందుకే. నువ్వు అన్నమని ఎగురని చెప్తావని వస్తే ఆలీలు అన్నట్టు అనబడితే నన్ను. అరే తమ్మి, నేనేమన్నారా? ఉన్నది ఉన్నట్టు చెప్పిన, మరి అట్నే ఉంది మూతి నీది. నీకు గడ్డ వచ్చిందని ఇంతేమో చెప్తావా? నేను వస్తే నువ్వు గిట్లే వేస్తున్నాయంతే. మనలం దగ్గరికి ఇక మన లెక్కన కొడుతుర్రే. నీకు రాదు పోరా, నీకు రాదు పో. నీది మింగిస మూతే, రానే రాదు పో. ఎవరా వారి ఎటు పోతున్నావురా? కనిపిస్తలేవు. ఎటు పోతా నీకేంద్రా? అందరికి నా మీద కన్ను ఉందేవరా? కాదురా వారి, కింది 20 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా మీసాల గడ్డలు ఇంకెప్పుడు వస్తాయిరా నీకు? ఏనా పాలుతుందా? చూయించుకొచ్చుకపో. 20 ఏళ్ళు ఉంటుంది, 30 ఏళ్ళు ఉంటుంది. నా గురించి నీకు అవసరమా? అచ్చేటి అవుతా ఎక్కడన్నా? ఇక నీకేమొస్తాయి తీరా. ఇవరికే నీ మూతి పేడు మూతి ఉన్నది, నీకు అవి రావుపో. నువ్వు ఆశలు పెట్టుకోకు దాని మీద. ఇప్పుడు నన్ను ఎందుకు ఆపినావు? ఎందుకు అంటున్నావు? ఎందుకు గెలికినావు చెప్పు ఒకసారి. గడ్డం వచ్చిందని ఆగుతూనే లేవు. నువ్వు అందరు కలిసి అయిపోయినా ఆడగట్టు మీద ఎన్నన్నా పడుతున్నాని. గడ్డం గీసిన ప్లేట్తోనే కోసిపారేస్తే చెప్తున్నా మళ్ళీ ఒకసారి. అంటే ఈ క్యాన్సల్ పడే రోజులు వేనాయి ఒక్కొక్కరినిగో ఏనైతే చెప్తున్నా. అవి మాటలు తింటే నాకు తింటే తీర పడతలేదు, పంట నీరైనా పడతలేదు. చెయ్యి అవ్వ, ఉత్తా గెలికించుకుంటే గారా నిన్ను గాలిగో గంప తలిగించుకున్న టైప్. ఏమందిరా ఇంటికి ఇట్ట ఇట్ట అనుకుంటా? నువ్వు ఏం చెప్పాలి నా బాధ? చెప్పుకుంటేనేమో మానం పోతుంది, చెప్పుకోకపోతే పానం పోతుంది. అరే నీకు అంతగానో ఏం బాధ వచ్చిందిరా గట్లా వాడిది? ఏం చెప్పాలనే, ఓ గడ్డం వస్తలేదు, మిసం వస్తలేదు. అందరు పేడు మూతాడనోడు అంటాడు, ముంగీసం మూతాడనోడు అంటాడు. ఏం చెప్పాలి నా బాధ? మంది మాటలకు బతక బుద్ధి అవుతలేదే. నేను చచ్చిపోతానే. ఇప్పుడు ఆ రోగం గిట్ట పుట్టినా నీకు గట్టన పడితే చచ్చిపోతా అని అత్త వెనక ముందు. ఇక చచ్చిపోతే ఏం చేయాలనే? తింటే తిండిపోయిన పడతలేదు, పంట నీరు వస్తలేదు. 18 ఏళ్ళ మీద కూర్చున్నా, ఒక్క ఈకనన్నారా వద్దాయే చెప్పు. 18 ఏళ్ళ కూర్చున్నావు, ఒక్క ఈకన్నా రాలేదని బాధపడుతున్నావా? వచ్చావు మేము బాధపడుతున్నావు, రాకను నువ్వు బాధపడుతున్నావు. వారి గీకి గీకి తోలంతా కర్ర పడుతుంది, దానికి నేను చచ్చిపోతా అలా పడితే ఎవరు? ఇక సాపోతే ఏం చేయాలి? చెప్తే ఏదైనా ఒక ఉపాయం చెప్పే. ఉపాయమా? నీ లెక్కనే మావాడు అనకి 21 ఉండవచ్చు. అప్పుడే అక్కడోటి కూడా వచ్చినాయి కానీ ఆయన నాకు గడ్డ మీసా రాలేదు, నాకు నన్ను ఈడంటున్నాను నాడంటున్నాను బాగా దుంకుతాను. 3 రోజులు వేయండు. మళ్ళీ ఏమైందో ఆడిచ్చి ఆడేమని చేసుకున్నాడు. ఇంకా మర్రొచ్చు ఇదాక అదాక దంచుకొని రోజు అల్లం పెట్టుకున్నాడు. ఇప్పుడు చూడిపో ముఖం కలవడకుండా అయింది. ఇది ఏంద్రా గోస అంటుండు మళ్ళీ. ఇప్పుడు నాకు ముఖం కనబడకుండా మంచిగానే, గడ్డం మిషన్ ముఖం అన్నీ రావాలి. ఏం నూరిండి ఒక దింత చెప్పు. అరే ఇక నేను చెప్తాను వింటలేవు, ఇక మావాడు చెప్తాడు పో. ఇక నీ సుఖం నువ్వే గుర్తావు పో. ఇలా పోనే, ఇక రేపు పోతా. ఇలా పని ఉంది కొద్దిగా అంత. ఉన్నాడు పో ఇంటికన్నా మావాడు. అరే ఇవరగా చూసిన ముచ్చట విన్నారుగా? అరే కర్ణకరన్న రోజు మాతో ఆడుకుంటాడుగా, మనం తిరుపతికి చెప్పి కర్ణకరణతో ఆడుకున్నాం. రైటేరా, తిరుపతి అన్న నా మంది ఈ మంది పెట్టుకుందాం. కర్ణకరన్న గోక్ సావాలి. అరే కర్ణకరన్న మంచోడు గారా, ఎందుకు ఉత్తారు? అరే మణియా, కర్ణకరన్న సత్తపుసినారా బాయన కేసు కత్తున్నావు? అరే మణియా, రేపటి నుంచి మా గ్యాంగులో వద్దురాలు దేనికైనా వెనక కత్తావు. పూగాని తను ముసుకురాట ఇటుకెళ్ళాలి. అరే నేను అనేవారికి మీకు ఆగదేంద్రా? అవురా మణి, నువ్వు మాట్లాడే మాటలకి తరవే ఉందారా? అరే మణిగా, నువ్వు మాతో రా, అడేం మాట్లాడకు. తిరుపతి అన్నతో మేము మాట్లాడతాం, నువ్వు మా ఎన్నుకుండ్రా. సరే అంటారా? కర్ణకరన్న పని కాలేదు పర్ మొత్తం గడ్డం రావద్దు. కన్నకరన్న లేడాయే, గడ్డం రా అని చచ్చిపోతా అని పోతే మీ అన్న బట్టి నీ దగ్గరకు పంపిస్తా అన్నాడు. నీకు కూడా ముందు గడ్డం రాలేదాడగా. అన్న నువ్వేమన్నా చేసుకోయే, కానీ కర్ణకరణకు మాత్రం గడ్డం రావద్దు. నువ్వేమన్నా చేయి. అరే ఏం మాట్లాడుతుర్రా? కర్ణకాడు మా అన్న దగ్గర కూడా ఏంది, మా అన్న కర్ణకాడు ఇటు పంపించలేంది. మీరు అవధం చెప్తున్నా ఏం చెప్తుర్రా ముచ్చిరా? ఏం మాట్లాడుతుర్రా? అది నేనేం చేయాలరా? తిరుపతి అన్న, నువ్వు కన్నకరణకి ఏ అంటే పెట్టి పెడతావు, ఆయనకైతే గడ్డం రావద్దు. వాకే పెడతావు
పెండని పెడతావు మాకు తెలియదు. అయినకైతే గడ్డని రావద్దే. ఊరిన బిల్డప్లు కొడతారుగా. సరే పోరి, ఏదో చేస్తే పోరి, మరి మర్చిపోకు పోరి. గడ్డని రాని. అన్న గడ్డం వస్తాయి మీసాలు వస్తలేవు. ఏం చేసుడే? బయటికి వెళ్తేనేమో ముంగిస మూతాడు అని వాడు అంటాడు, బింగి మూతాడు అని వాడు అంటాడు, పేడి మూతాడు అంటారు. ఛే, ఏం చేద్దాంరా, నీకు అతనే కంతుంది మరి. మరి ఏం చేసుడే? ఇక రామంటావా మరి? అరే అచ్చులు వస్తాయి కానీ కొంచెం టైం పడుతురా. ఇక సరే నీ మూతి ఉంచురా. నీ మూతే గట్లు ఉంది ఇక అనుకుంటా చేస్తారు వాళ్ళు. నన్ను భీమను పంపించిండే. చిన్నప్పుడు నీకు కూడా గిట్లనే రాలేదట. కొద్దిగా చెప్పలేవు ఏం పెట్టినావు. వారి నువ్వు అన్నది వాస్తవేరా. చిన్నప్పుడు నేను బాగా కష్టపడ్డా. ఆ మందులు ఈ మందులు అన్నీ పెట్టినా. ఇగో పట్టని గడ్డం వచ్చింది. అప్పుడు రాక బాధపడ్డా, ఇప్పుడు వచ్చి బాధపడుతున్నా. అద్దురా అట్లే మనిషి. ఏ అన్న ముఖం నిండా వచ్చినా మంచిగానే, ఒక 2 కళ్ళు కనిపిస్తే ఆలే. ఏదో నువ్వు చెప్తావు అని వస్తే నువ్వు కూడా భీమన లెక్కనే చెప్తున్నావు కాయే. వారి నువ్వు చెప్తే ఇంట్లేవు కారా, నీకు దగ్గర మంది ఉన్నది. బాధపడకు నువ్వు. బాగా పవర్ఫుల్ రో. ఇయ్యలో పెట్టినావా రేపు మొలకెత్తుంది, ఎల్లుండి ఎగురు వస్తుందిరా. బాగానే పవర్ఫుల్ ఉన్నట్టుందిగా. ఓరు వారి ఎల్లుండి ఎగురు పెట్టాక ఇగో మిషన్ అనుడే, నువ్వు బాధపడకురా. అట్లయితే ఎల్లుండి వరకు ఆడగట్టి మీదో ఇట్లా గడ్డం పెంచుకొని తిరుగుతూనే. అంతకుముందు పేడి మూతాడు అనుకుంటా అన్నారు, ఇప్పుడు మోడల్ కర్ణాకర్ అనాలనే. ఎల్లుండి దావత్ పోతేందే మనకు. ఏ తమ్మి దావత్ ఎందుకురా, నా పేరు అది చేసుకుంటే అయిపోయారా, అంత మనే గారా. మరి మంద ఏడ దొరుకుతుంది? ఇక దొరుకుతుంది పొలం కాడ, నువ్వు అప్పటికి రా ఇంటికి పట్టుకత్తా. సరే మరి ఎల్లుండి అయితే దావత్ చేసుకుందాం. దావత్ పోతున్నా. సరే. అరే ఇది పెట్టుకున్నావు అనుకో, 2 రోజుల ములకత్తాయి, 3 రోజుల మిషన్ ఇప్పుడే. మరి వేడ దొరుకుతాయి? అరే ఇవి అడుగులు దొరుకుతాయిరా, ఎవరికి చెప్పకు. ఈ మందు వారది. ఏ నేను ఎందుకు చెప్తాను వాళ్ళకు? అవును కానీ చింతకాయలు ఎక్కువ ఉందేమే. అడిగి చింతకాయనే ఇది. ఓ పొడా, ఇది అడుగు చింతకాయ కాదు, ఆయన తినేవు. ఎంటుకలు ఉడితే కడుపులో మొత్తం. అదైతే ముఖం అయితే మంచిగా కడుక్కున్నావు కదా, ఇక దంచుతా మంచిగా పెట్టుకుంది అంతా. ఏ కడుక్కున్నానే, అవి పెట్టినా మొత్తం. అరే ఎవ్వరికి చెప్పకు మళ్ళా, ఇది దంచిస్తా. ఏ చెప్పా దంచు జల్లి పెట్టుకుంటా. అంత పొడి పొడి వెళ్తుందే. ఒక వారి అది పొడి పెరుగుతుందని ఇది ఆకుపోతుంది, నలిచిపోయారు ఇలా. పోయి పోయి. అరే ఇటు పట్టరా. వెళ్ళారా? అరే ఇది ఎంత అంటే అంత మంచిది. నీకు ఏళ్ళు రావాలా అవన్నీ గడ్డం? ఇట్లా ముక్కు అంత రాయి, ముక్కు రాయి. ముగ్గురు రావన్నా? రాని అరే నీ తోలు బగ్గా మందం లేదురా, లేకపోతే ఇంకా బగ్గత్తున్నాను. రాయి రా. తప్ప ఇక ఇక రావు, ఇక మొత్తం ఎగురాలే. కళ్ళు కనిపించాలి మరి. కళ్ళు మా కనిపిస్తాయి రా నీకు. అరే గజ్జలు కట్టుకుని ఎగరాలి నువ్వు మొత్తం. కొంచెం పదనెత్తా. అవునే కొద్దిగా సురు అంటేనే. ఇక నీకు మోపైందిరా, ఇక ఇంట్లో కంటిందనంటే. ఇది లోపల రాకపోయింది కా లోపల దాకా జల్లి ఎనికిందిరా నీకు. ఇది పలసగా ఉంది తోలు, మందం లేదు. నీకు ఇమ్యూనిటీ పవర్ బాగానే ఉందేమరా మరి. బా కొద్దిగా మంట వంట అవుతుంది. ఓర్చుకోవాలిరా, నీకు మొత్తం ఇనికింది లోపలికి. ఆగు అంట అవుతుంది. ఓ పడా ఇట్లా వారైతే ఫెయిల్ అయితే చెప్తున్నది. రాయి రాయి ఏం కదా ఆగు. బాయ్ మంట అంటుంది అన్న. ఏం మంట మంట తాగు. ఇంకిట్లయితే ఎట్లరా నువ్వు? మండుతుందా? మంట పడుతుందా? బాగుంటుంది. ఇది జల్లి వస్తా తాగు, ఇంకొద్ది రాత్తా అన్న. అదే ఏ పొడా మంట ఉంటుంది. ఏ జల్లి వస్తా అట్లా ఆగు. పురుగైంది ఇక. ఏ అదే ఇక తరం అయితే లేదు. ఏంది తరం అయితే అదే చచ్చిపోతున్నాయి కానీ. వా ఏం పెట్టినా మరి గడ్డ ఉత్తున్నా అనుకున్నా అవురా? అన్నా మంట అంటుంది. నేను చచ్చిపోతాను అన్న. గడ్డంగా అన్నా అదే అత్తది. మంట పడుతుంది. ఏమైందిరా? ఇదేమో రాసిండే మంట పడుతుంది. కది రాదు రద్దు బాగా నీకు తలకే ఉన్నదిరా.
చచ్చిపోతాడు పోరాడు లే ఇక్కడికి లే ఏం కాదు మళ్ళీ నవ్వుతాడు తలకాయ కొద్దున నేను చచ్చిపోదామని ఎందుకు కూర్చో ఓడ్చుకోరా నువ్వు మనోడా ఇట్లా ఎత్తావా నువ్వు ఏం కాదు నేను గదే చూసుకున్నా నాకు రాలేదు గడ్డం పోరని నమ్మి పంపినావు నువ్వు గదేనారా పూజలు దుద్దమ్మక ఇప్పుడు అది ఎత్తవాళ్ళరా ఆకలి పట్టుకుపోయా నీ బతకనే ఇంట్లో వెళ్తుంది ఎవరా మొద్దు లెక్క కూర్చోకరా పెండ ఊపిరా మొఖం దాచి సత్తర్రా లే ఓడ్చుకోదు కదా గడ్డ రాదండి నీ గడ్డం కాయ ఇంకా అడవిళ్ళు ఉన్నది దుద్దమ్మక ఊళ్ళకి ఎంత తెచ్చినావు వాడు చూస్తే కొట్టిన కొడతారు రాదు వాళ్ళకి నడితే లే పెండ ఊపో ఎప్పుడు నీకు గడ్డ రావద్దారా గొగుడు నీకెత్తిందే ఈవిడ నమ్మకంతో తీసుకొచ్చిగా నీ మావాడు చర్రవాడు అనుమోక నీ మొక్క పోరా నడు దొరకరా నడు ఎటు పోతావు అని గడ్డ రాదా పెండ ఊపిపోరా సత్తర్రా ముఖం తుప్పింది ఎట్లాగు మురుకులం వచ్చిన గడ్డ అరే నీ ఆగు పోరా నాకంటే పడదు లే బెడ వైపు నర్రా నువ్వు మళ్ళీ నువ్వు కూర్చో నడు బెడ వైపు గడ్డ రాదారా నీకు బెడ వైపు గడ్డం కాదు ఇంకోసారి వద్దు అత్తవా అదే వద్దు వద్దు మా ఊరు రాపోతే అయిపోరా మంచిగా ఉండు గొప్ప సత్తుంది నోట్లోకి వస్తుంది అన్న కమ్మత్తది ఏం తిను ఊరుసుకోపోతుంది వారి బర్రెలెక్క మొత్తుకుంటే అది మావాడు వచ్చే కొద్దిగా ఆగితే మొలకలు వచ్చినాయి ఆల్రెడీ గడ్డ మత్తుండే అరే ఈ ముచ్చట ఎవరికి చెప్పకు మన మంది ఎవరికి వారది